కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేరకు నియోజకవర్గ శాసనసభ్యులు బీవీ జగన్నాగేశ్వరరెడ్డి పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినందుకు బీవీ కుటుంబానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, అలాగే పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నందుకు తెదేపాలో కష్టపడే వారికి పదవులు దక్కుతాయన్నారు. పార్టీకి ప్రజా శ్రేయస్సు కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. చంద్రశేఖర్, ఎమ్మిగనూరు నియోజకవర్గం. ఈరోజు నన్ను కర్నూలు జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ పదవి ఇచ్చి గౌరవించింది. దీనికి ముఖ్య కారణం మా స్థానిక ఎమ్మిగనూరు గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారి ఆశీర్వాదాల వల్ల ఆయన నేను పార్టీ కోసం పనిచేసే డెడికేషన్తో పనిచేసే కృషి పట్టుదల అంకితభావం చూసి అందరికీ ఎలాగైతే కష్టపడిన వాళ్ళకి ఎవరి స్థాయిలో వాళ్ళకి పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారు, దాంట్లో భాగంగానే నేను చేసిన పని స్థాయిని బట్టి నాకు కూడా ఈరోజు జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చి నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, స్థానిక శాసనసభ్యులైన మా జగన్నాగేశ్వరరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొంతమంది మా ఎమ్మెల్యే గారి మీద అపోహ పడుతుంటారు, ఎవరికి పదవులు ఎవరు సహకరించరు, పక్కన పెడుతుంటారని. అవన్నీ అబద్ధాలని ఈరోజు మాకు వచ్చిన పదవితో పటాపంచలు అయినాయి. దీంట్లో భాగంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే 100% తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుంది. ఎమ్మెల్యే గారు గుర్తించి ఎక్కడున్నా కానీ పిలిచి పదవి ఇస్తుంటారు. ఈ పదవిగా కాకుండా బాధ్యతగా తీసుకుంటూ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేసే దిశలో పోతూ మెరుగైన ఫలితాలు ఇచ్చి నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్లో మెరుగైన ఫలితాలని గిఫ్ట్గా మాకిచ్చిన ఈ రుణాన్ని తీర్చుకోవడానికి గిఫ్ట్గా మా స్థానిక శాసనసభ్యుల గారికి అయితేనేమి, తెలుగుదేశం పార్టీకి అయితేనేమి గిఫ్ట్గా అత్యధిక స్థానాల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో విజయం సాధించి నేను గిఫ్ట్గా ఇస్తున్నానని తెలియజేస్తున్నాను. నాకు ఈ పదవి రావడంలో మా కార్యకర్తలతో పాటు పత్రికా మిత్రులైన మీరు కూడా సహకారాలు మర్చిపోలేనివి. మీ భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు మాకు ఇలాగే కొనసాగాలని పత్రికా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇంకోసారి మీ తరఫున మా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కానీ, మా ఎమ్మెల్యే గారికి కానీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మంచి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ముందుకెళ్ళాలి. మా పార్టీని, మా ఎమ్మెల్యే గారిని, మా కార్యకర్తల్ని మమ్మల్ని వినియోగించుకోండి. అలాగే మా పార్టీకి ఉపయోగపడండి. ప్రజలకి అందరికీ మేము ఇచ్చేది అదే. మేమంతా మాటల సింహాలం కాదు, వేటల సింహాలం. మేము మాటలు తక్కువ మాట్లాడతాం, పనులు ఎక్కువ చేస్తాం. అది మా చంద్రబాబు నాయుడు సార్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అలవాడిన మంచి లక్షణం అది. మేము ఆ విధంగానే ముందుకెళ్తాం. కాబట్టి మీరు కూడా అందరూ సహకరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.